హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు జీడి తోటలోకి వచ్చేసాం. ఈ జీడికాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాయలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇందులో క్యాన్సర్ కణాలు రానికోకుండా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని కాయలు తింటే చాలా మంచిది అన్నమాట. జీడిపప్పు ఎప్పుడైనా దొరికిద్ది మనకి, కాయలు మాత్రానికి ఈ సమ్మర్ టైంలోనే దొరుకుతాయి. జీడిపప్పు కూడా అందరికీ తెలుసు, జీడిపప్పు కూడా చాలా మంచిది అని చెప్పేసి. కానీ మనమైతే కాయల కోసం అయితే ప్రత్యేకించి ఈ సమ్మర్ టైంలోనే తీసుకొని తినాలి. ఇవి తినడం వల్ల మనకి క్యాన్సర్ అనేది చాలా ఒక 80% వరకు కూడా రాదు. మనమైతే ఒక్కొక్కాయి కోసుకొని అవి ఇంటికి తీసుకొచ్చి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి చక్కగా ముక్కలుగా అయితే కోసాము. అవి చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కాయలని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. చాలా బాగున్నాయి కాయలు. ఇవైతే నీట్గా క్లీన్ చేసేసాం. ఓ పక్కన తీసి కట్ చేస్తున్నాం, ముక్కలుగా కట్ చేస్తున్నాం అన్నమాట. కట్ చేసి దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ కారం వేసాం. ఈ కవర్ వచ్చేసేసి స్టీల్ డబ్బాలో పెట్టాం కాబట్టి స్టీలు డబ్బాలో సాల్ట్ ఉంటే అవి స్టీల్ డబ్బా పాడైపోతుందని చెప్పేసి అమ్మ చెప్పింది. అమ్మ చెప్పేసరికి ఈ కవర్స్ వచ్చేసి ఆర్గానిక్ కవర్స్ అనమాట. సో వీటి వల్ల అంత ప్రాబ్లం ఉండదు మనకి అని చెప్పేసి. ఇది ప్లాస్టిక్ కవర్స్ కాదు, నేను ప్లాస్టిక్ కాదు అని చెప్పేసి కవర్ మీద ఉంటుంది. ఇవి కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అనమాట. ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అంటున్నారు కదా అవి. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు కారం వేసుకొని మనం ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. ఈ ఉప్పు కారం వేసుకొని ఈ జీడికాయలు తినేటప్పుడైతే చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఇవి తినేటప్పుడు ముక్కులోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. కానీ వెరీ టేస్టీ, చాలా బాగుంది.